హాయ్ హలో మై యూట్యూబ్ ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ లేవగానే చక్కచక్క పనులు చేసేసుకొని కొద్దిసేపు పడుకునే టైంలో వర్షం పడ్డట్టున్నది. ఆలోపు మా హస్బెండ్కి వంట చేయమంటే వంట చేశాడు. దొండకాయ మసాలా కర్రీ చేశాడు. ఇంకా లేవగానే ఫేస్ వాష్ చేసేసుకొని ఇంకా మంచిగా రైస్ తినేసిన కడుపు నిండా. ఇంకా తిన్నాక పిల్లలు బాగా అల్లరి చేస్తారు, కరెంటు కూడా లేదని చెప్పి ఇంకా వాళ్ళు ఆడుకుంటూ ఉంటే, లేదు రండి ఇక్కడ మీరు రివిజన్ చేయండి, ఎందుకంటే హాలిడేస్ వచ్చినప్పటి నుంచి ట్యూషన్ కూడా బంద్ చేయించేసిన, ఇంకా వాళ్ళు మర్చిపోగలరు అని కొంచెం రివిజన్ లాగా చేయించా. మీరు కూడా మీ పిల్లలకి కొంచెం రివిజన్ చేయించండి, ఇంట్లో మర్చిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది తర్వాత నెక్స్ట్ క్లాస్కి వెళ్ళే టైంలో. ఇప్పుడు మా లిట్టి వాయిస్లో వినండి మీరు కొంచెం. 33 అది 34 35 36 37 ఎగ్జామ్లో చక్కగా బుంటగా మంచిగా ఆకుంటా లాక్కుంటా కూర్చో నొప్పి ఇట అనుకోలే. అవునా, ఏమవుతుంది చేతికు? ఒప్పేస్తుంది. ఎందుకు చెప్పు, ఎందుకు నొప్పి అవుతుంది? ఏమో నేను రైటింగ్ చేస్తున్నావా, లైటింగ్ చేస్తున్నావా? రైటింగ్. ఓకే సరే ఓకే విన్నారు కదండి లిట్టి మార్క్స్. అలాగే హోంవర్క్ రాసినాక మార్క్స్ వేయమని చెప్పింది, వెరీ వెరీ గుడ్ అనేసా. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తావని అడిగితే కలరింగ్ చేస్తా మమ్మీ అని చెప్పింది. సరే తను పెయింటింగ్ బుక్స్ ఉండే, ఆ బుక్స్ మీద కలర్స్ వేసింది. తను ఇంకా కలర్స్ వేసింది, మళ్ళీ అడుగుతుంది నేను మంచిగా చేస్తా మమ్మీ అని అడుగుతుంది. దాని స్మైల్ చూడండి ఎలా చేస్తుందో, అన్నీ రాంగ్గా చేస్తుంది. ఇంకా మళ్ళీ వాళ్ళ అన్న మీదనే చెప్తుంది, అన్న ఏం చెయ్యడు అని. ఎప్పుడు చూసినా మళ్ళీ ఈ వీడియో స్టార్ట్ చేయగానే హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అంటూ, ఇంకా మళ్ళీ ఇది ఎప్పుడో మా అత్తమ్మ బయట తీసుకుందంట, రోడ్ పైన వెళ్తున్న వాళ్ళ దగ్గర. దీనిపైన నిలబడి ఎక్సర్సైజ్ లాగా చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుందని చెప్పిండ్రు. ఇంకా మా పిల్లలకు అది ఎక్కడ దొరికిందో ఏమో కానీ ఇంకా దానిపైన నిలబడి ఇద్దరు ఆడుకున్నారు కొంచెం సేపు. మా లిట్టి చెప్తుంది, నేను ఎంతసేపు నిలబడతా చూడు మమ్మీ, నేను చాలాసేపు నిలబడతా, అన్నకన్నా ఫస్ట్ నేనే అని. ఎలా యాక్టింగ్ చేస్తుందో చూడండి, కూర్చుకున్నట్టు. తన యాక్టింగ్ చూసి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా తర్వాత వాళ్ళ అన్న నిలబడుతుంటే వాళ్ళ అన్న కాలు పెట్టినాక తిన్న కాలు పెట్టి ఒత్తుతుంది వాళ్ళ అన్నకి గట్టిగా, నొప్పి రావాలి అని చెప్పి. ఇంత అల్లరి పిల్ల చూడండి. ఇప్పుడు వాళ్ళ అన్న మనకు అందరికీ చెప్తుంది చూడండి ఫ్రెండ్స్, మా అన్న నాకన్నా ఎక్కువసేపు ఉండడు అని చెప్పి ఎలా ఒత్తుతుందో చూడండి కాలు. ఆ తర్వాత కొంచెం సేపు క్యూబ్తో ఆడుకుండు పింటూ. ఆ తర్వాత మళ్ళీ మాకు స్విమ్మింగ్ టైం అవుతుందని చెప్పి ఇంకా స్విమ్మింగ్కి తీసుకొని వెళ్ళా పిల్లల్ని. ఈ సమ్మర్లో కొంచెం వాళ్ళకి యాక్టివిటీస్ ఏమన్నా నేర్పిస్తే బాగుండు అని స్విమ్మింగ్ క్లాస్లో జాయిన్ చేశా. ఇంకా మా లిట్టిగా ఫోన్ దొరికిందంటే చాలు, ఇంకా హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అని అంటూనే ఉంటుంది. ఇంకా తర్వాత స్విమ్మింగ్ క్లాస్కి తీసుకెళ్ళిన. ఇంకా మా లిట్టి తన బాధ వర్ణనాతీతం, ఎందుకంటే నాకు స్విమ్మింగ్ క్లాస్ జాయిన్ చేయండి అని. ఇంకా కోచ్ సరిగా ఉండరు. ఇంకా బాబు అంటే కొంచెం స్విమ్మింగ్లో అలవాటు అయ్యిందని చెప్పి ఇంకా బాబుని స్విమ్మింగ్లో జాయిన్ చేస్తా. ఇంకా పాపని నేనేం జాయిన్ చేయలేదు. ఇంకా తను ముఖం అంతా ఒక రకంగా పెట్టేసింది, ఇంకా నన్ను కూడా జాయిన్ చేయు అని. బాబు కొంచెం స్విమ్మింగ్ ఇప్పుడు నేర్చుకుంటుండు. ఓన్లీ 15 days అవుతుంది క్లాసెస్కి వెళ్ళి. కొంచెం పర్ఫెక్ట్ అయ్యిండు. ఇంకా ట్యూబ్ లేకుండా చేస్తే ఇంకా పర్ఫెక్ట్ అవుతాడు. కొంచెం భయపడుతున్నాడు, ట్యూబ్ లేకుండా స్విమ్ చేయలేకపోతుండు. తను భయపడుతుండు. ఇంకా కొన్ని రోజుల తర్వాత చూద్దాము. తర్వాత ఇంటికి వచ్చాక బయటకు తీసుకెళ్ళామంటే ఇంకా బయటకు తీసుకెళ్ళా, ఇంకా ఏమైనా తింటారు అని. ఈ మధ్య కొంచెం బయటకు తీసుకెళ్తలేను, బయట ఫుడ్ కూడా ఎక్కువ అవాయిడ్ చేసేసా, ఇంట్లోనే వండి పెడుతున్నా పిల్లలకి. ఇంకా పిల్లలు సతాయిస్తారు అని చెప్పి కొంచెం బయటకు తీసుకెళ్ళా. ఇంకా వాళ్ళకి నచ్చింది ఆర్డర్ చేసా, ఇంకా తింటున్నారు. తినుకుంటూ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తుందో చూడండి ఫ్రెండ్స్. తన ఎక్స్ప్రెషన్స్తో చచ్చిపోవాలి ఇతల. ఇంకా వాళ్ళ అన్నని తిననీయదు, తను తినదు సరిగ్గా. ఇంకా కొంచెం తీసుకుంటా అంటే కూడా వాళ్ళ అన్నతో తీసుకొని ఇవ్వట్లేదు. నేనే తింటా అని అల్లరి చేసేస్తుంది ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇంకా ఎంత తినేదే కొంచెం, కానీ తన అల్లరి చూసి నవ్వాలి. ఇంకా అక్కడ షాప్ వాళ్ళు కూడా తన అల్లరి చూసి నవ్విర్రు. తర్వాత ఇది ఏదో వెరైటీగా అనిపించింది నాకు. అంటే మీకు చాలామందికి తెలిసి ఉండొచ్చు, నేనైతే లైవ్లో ఫస్ట్ టైం చూసా. ఇంతకుముందు యూట్యూబ్ వీడియోలలో అలా చూసా కానీ ఎప్పుడు చూడలేదు లైవ్గా. ఇంకా అంకుల్ని కొంచెం వీడియో తీసుకుంటా అంకుల్ అని అంటే ఇంకా సరే తీసుకోమ్మా అని చెప్పాడు. ఇదేదో వెరైటీ ఉంది, ట్రై చేద్దాం ఎంత బాగుంటుందో అని తీసుకున్నా. కానీ నాకు అంత యావరేజ్గానే అనిపించింది టేస్ట్. ఇంకా కొత్తగా వెరైటీగా ట్రై చేయాలని చెప్పి ఇంకా వెరైటీగా ట్రై చేయించా. పిల్లలు మా బాబు అయితే తినలేదు.
దాన్ని చూసి వద్దు నాకు అని చెప్పేశాడు ముందే. మా పాపనే తిన్నది, బాగుంది అని చెప్పింది. ఇంకా అది ఎట్లా ఉన్నా బాగుందనే చెప్పేస్తుంది మా పాప, తనకి నచ్చినా నచ్చకున్నా. ఇంకా తిన్నాక కొంచెం దానిపైన మయోనీస్ వేసి మంచిగా డెకరేషన్ చేసి ఇచ్చాడు. ఆ తర్వాత ఇంకా తినేసి మెల్లిగా వెళ్దాము అని చెప్తే, మమ్మీ నన్ను వీడియో తీసుకో మమ్మీ, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎట్లా ఉందో అని తినుకుంటా అమృతం అని చెప్తుంది. ఆ ఎక్స్ప్రెషన్స్ చూడండి. ఇంకా తను బాగా ఇంట్రెస్ట్ అండి ఇట్లాంటివి, సపోర్ట్ చేయండి పాపని. ఇంకా తర్వాత అంతా హాట్గా తిన్నాక ఇక కూల్గా ఐస్ క్రీమ్ తినేసి ఇంకా బయటకు వెళ్ళిపోదామని చెప్పి బయటకు లేచి వచ్చేస్తున్నాము. ఇంకా మళ్ళీ వీడియో స్టాప్ చేద్దామని చెప్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్తుంది. ఇంకా హ్యాపీగా అనిపించింది తను అలా మాట్లాడితే. ప్లీజ్ మరి మా లిట్టి పాప కోసమన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.